హాయ్ సార్, హాయ్ దిస్ ఈజ్ జ్యోతి ఈహా టీవీ. హాయ్ హాయ్ సార్, ట్రూ లవ్ అని నేమ్ పెట్టారు కదా మూవీకి. మీ అవును. లైఫ్లో ఏమన్నా ట్రూ లవ్ ఉందా? అన్నీ చాలా ఉన్నాయి. అదే చెప్పా కదా ఇందాక, ఏ సీజన్కి ఆ సీజన్ ట్రూలో అది సీజన్ 1 సీజన్ 2 వస్తుంది. అప్పుడు సీజన్ 1 అయిపోయి సీజన్ 2 అయినప్పుడు అరే సీజన్ 1 కాదు ఇది ఫ్రెష్ అండ్ ట్రూ అనుకుంటాం. తర్వాత అలా అలా అనుకోకపోతే మళ్ళీ ముందుకెళ్ళాం కదా. ఓకే, ఇప్పుడున్న ట్రూ లవ్ది ఒకసారి చెప్తారా? అంటే ఎవరన్నా season బట్టి మీమర్స్ కదా? మీట్లో చెప్తారా అసలు? యూట్యూబర్స్ ఉన్నప్పుడు చెప్తారా? ఇప్పుడు నా ట్రూ లవ్ అయితే సినిమా బేబీ బాలీవుడ్లో చేస్తున్నాం. సో అదే అదే ట్రూ లవర్ ఎక్కడ చేస్తున్నాం. ఓకే, ఒక తమిళ సినిమాని ఎక్కడ తీసుకొచ్చాను, ఒక తెలుగు సినిమాని అక్కడే తీసుకెళ్తుంది. సో సో అలాగా లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా ట్రూ మూవీస్ని ట్రూ ప్యాషన్తో ట్రూ స్పిరిట్తో ముందుకు తీసుకెళ్ళటం అనేది నా ట్రూ లవ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తమ్ముడు. గౌరీ గారు, అయితే ఓకే. హలో అండి. సో అంటే చాలామంది మలయాళం నుంచి తమిళ నుంచి తెలుగులోకి వస్తూ ఉంటారు. మీరు తెలుగు నుంచి అటు వెళ్ళారు. సో ఎలా ఉంది ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి తమిళ ఇండస్ట్రీకి ఆ డిఫరెన్స్ ఎలా అనిపించింది? లాంగ్వేజ్ తప్ప నాకు వేరే ఫుడ్ కూడా బాగుంటుంది సార్. అంటే మనం ఇక్కడ బిర్యానీ వేరు, అక్కడ బిర్యానీ వేరు కదా. ఓకే, అక్కడ చిన్న రైస్ బిర్యానీ, సీరక సాంబార్ బిర్యానీ, ఇక్కడ మనకు బాస్మతి రైస్ బిర్యానీ. అక్కడ బాగుంది. ఓకే. అండ్ సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకటి అంటే ప్రస్తుతం సోషల్ ఇష్యూ నడుస్తుంది, అందరికీ తెలిసిందే. అండ్ పూనం పాండే, మీకు ఐడియా ఉందా? ఎస్. సో ఆవిడ చనిపోయిందని, మళ్ళీ తర్వాత ఒక కాజ్ కోసం నేను అలా చేశానని చెప్పి ఆవిడ చెప్పారు కదా. సో యాజ్ ఏ ఫీమేల్ హీరోయిన్గా ఇలాంటి ఇష్యూ మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఆ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేనే పర్సనలీ నా ఫ్రెండ్స్కి, నా సిస్టర్స్కి అందరికీ చెప్పాను. అండ్ నేను కూడా నాకు తెలిసినంత వరకు సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ ఉంది. అండ్ అది తీసుకుంటే ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ విమెన్స్ లైవ్స్ అనేది నేను విన్నాను. సో నేను అది తీసుకున్నాను కూడా. అండ్ చాలా మందికి నేను ఒక గిఫ్ట్ లాగా ఇచ్చాను. ఐ బుక్ దోస్ అపాయింట్మెంట్స్ అండ్ ఐ ఆస్క్డ్ మై సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ టు గో. సో యా, అండ్ తను ఎలా చెప్పారనే దానిపైన నా ఒపీనియన్ అది ఇట్ డజంట్ మ్యాటర్. బట్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా స్ప్రెడ్ చేస్తున్నారంటే ఇట్ డిపెండ్స్, ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ అండి. ప్రాబబ్లీ అది ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. సో నేను జనరలైజ్ చేసి ఇది కరెక్ట్, ఇది తప్పని నేను చెప్పలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ మణికందన్ సార్, సో వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ కానీ మా టాలీవుడ్ ఇండస్ట్రీ కానీ? నేను అసలు ఇక్కడ కొత్త వాళ్ళు కాదండి. 2011 నుంచి ఇక్కడే పనిచేయవాడిని. నన్ను చాలా తెలుగు ఫిలిమ్స్కి రాశాను, స్క్రీన్ ప్లే రాయడం. తెలుగు టు తమిళ్ ఫిలిమ్స్ నేను చాలా రాశాను, డబ్బింగ్ ఫిలిమ్స్. భరత్ అనే నేను, గాజీ అటాక్, సిద్ధార్థ్ గారు సినిమా ఒక 2, మన ఇంకొక రానా గారు సినిమా అది గాజీ తప్ప కృష్ణ వందే జగద్గురు, ఇలాంటి సినిమా తమిళ్లో నేనే రాసింది, డైలాగ్స్ నేనే రాసింది. చాలా తమిళ్ టు తెలుగు సినిమాకి చాలా సినిమాస్కి డబ్బింగ్ చెప్పేవాడిని. సో నాకు అసలు హైదరాబాదో తెలుగు సినిమాను అంత ఏదో కొత్తది కాదు. ఓకే. అంటే తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరి సినిమా? See, the beauty of Telugu cinema is every actor here has an unique style. Nobody like there is like no one who actually adopts the other one. Everyone is unique and everyone adopts a unique style. So when there is a buffet of actors, there's like literally a buffet of styles. So the only thing that we can do is enjoy the buffet. ఓకే. ఎస్కేనా అన్న? అన్న మిమ్మల్ని స్క్రీన్ మీద చూడాలని ఉంది. సో ఎప్పుడు యాక్ట్ చేయబోతున్నారు ఏంటి? డిపెండ్స్. అంటే ఇప్పుడు అల్లు యాప్లో నుంచి ఉల్లు యాప్లోకి ఏదైనా మారే ఛాన్స్ వస్తే అప్పుడు చూడొచ్చు. నేను సీరియస్గానే అడిగాను అన్న. నేను సీరియస్గా ఇప్పుడు అంటే నాకు ఎవరన్నా రాసి ఇదే ఇస్తే, మంచి క్యారెక్టర్ రాస్తే. అంటే బేసిక్గా మీరు ఇందాడ చాలామంది మాట్లాడినట్టు యూట్యూబ్కి సంబంధించి కొంతమంది ఫీమేల్ని హీరోయిన్గా చేస్తున్నారు. సో అలానే యూట్యూబ్లో మీమర్స్లో చాలామంది అబ్బాయిలు కూడా కొంచెం పర్లా అటు ఇటు బాగుంటారు. వాళ్ళని ఏమన్నా పుషప్ చేసి ఏమన్నా మంచి ఛాన్స్ ఇప్పించి అబ్బాయిలు పుషప్ చేస్తే పెద్ద మోటివేషన్ ఉండదు అంటున్నాను. అబ్బాయిలు చాలామంది
ఆల్రెడీ వాళ్ళ ఓన్ స్టైల్లో వస్తుంటారు కదా. అమ్మాయిలంటే తెలుగు అమ్మాయిలంటే వాళ్ళందరిలాగా బయటికి వెళ్ళి మాట్లాడలేరు నాకు తెలిసినంతవరకు. వాళ్ళ గ్రూమింగ్ ఒక నార్త్ అమ్మాయిల ఇప్పుడు కాదు, కొంచెం నేను చూసినాను. వాళ్ళ గ్రూమింగ్ స్టైలింగు నాట్ ఫస్ట్లో ఉన్నప్పుడు ఆ ఇదిలో ఉండదు, కొంచెం సంకోచిస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి మనం అన్న చేస్తే సో కొంచెం పుష్ ఇస్తే అని. అబ్బాయిలు అసలు ఇప్పుడు అన్న వాళ్ళందరూ ఒక రేంజ్లో ఉన్నారు కదా. సో వాళ్ళకి బట్ నేను అబ్బాయిలకు కూడా ఆనంద్కి ఫస్ట్ థియేటర్కి హిట్ అనేది బ్లాక్ బస్టర్ బేబీతోనే వచ్చింది, విరాజ్కి ఇలా. సో అబ్బాయిలు కూడా టాలెంటెడ్ ఎక్కడ ఉన్నారు, సో వాళ్ళని పుష్ చేస్తున్నాం. బట్ నీ ఫోకస్ అంతా నేను పుష్ చేసిన అమ్మాయిల మీద తప్ప అబ్బాయిల మీద లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎవరి గారు హాయ్. హాయ్ అండి. సో మీ ఫిలిమ్స్ ఏం తీసుకున్నా సరే ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ని మీరు ముందుగా అందరికీ ఇస్తున్నారు. మ్యాడ్ తీసుకున్నా కానీ వేరే అదర్ మూవీస్ తీసుకున్నా కానీ ఇప్పుడు కూడా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ ట్రూ లవర్ తోటి ముందుకు వస్తున్నారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు స్టోరీ చూస్ చేసుకున్నప్పుడు మీ క్యారెక్టర్లో మీకు ఏ విషయం బాగా నచ్చింది? ఫస్ట్ నా క్యారెక్టర్ అనే కాదండి, నా క్యారెక్టర్ అందరి క్యారెక్టర్స్ బేసిక్లీ స్క్రిప్ట్లో నాకు నచ్చింది ఏంటంటే రిలేటబిలిటీ. ఇట్ వాస్ వెరీ వెరీ క్లోజ్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఇది రియల్ లైఫ్ లాగానే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు లవ్ అనేది అందరికి ఉండే చాలా కామన్ ఎమోషన్. సో ఇప్పుడు మనం లవ్ స్టోరీ టెంప్లెట్ మామూలుగా చూసుకుంటే ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ దే ఫాల్ ఇన్ లవ్, అది అన్ని సినిమాల్లో లేకపోతే యూ కాంట్ మేక్ అ లవ్ స్టోరీ. కానీ మా డైరెక్టర్ గారికి ఉండే పర్స్పెక్టివ్ దాని మీద వేరే, వీ హ్యాడ్ ఎ డిఫరెంట్ టేక్ టువర్డ్స్ ఇట్. సో అది నాకు చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అంటే మనం ఇప్పటివరకు ప్రాబ్లీ ఒక సైడ్ అంటే 2 సైడ్లు ఉన్నాయని నేను చెప్పట్లేదు, ప్రాబ్లీ ఒక 5-10 సైడ్లు ఉండొచ్చు. ఇది కొంచెం చాలా లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ ఆర్ ప్రాబబ్లీ నాట్ ఎక్స్ప్లోర్డ్ సైడ్ లాగా నాకు అనిపించింది. ఆయన రైటింగ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మీరు అడిగినట్టు నా క్యారెక్టర్ గురించి, నేను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటివరకు ఐ డిడ్ నాట్ ప్లే బికాజ్ అంటే దిస్ వాజ్ వెరీ వెరీ రిలేటబుల్ అని ఇంతకుముందు చెప్పినట్టు. సో దివ్య క్యారెక్టర్ పేరు వెరీ వెరీ కాంప్లెక్స్ క్యారెక్టర్. అంటే ఆ అమ్మాయి అవుట్ రైట్గా నాకు కోపం వస్తుందంటే కోపం పడదు, ఏడుపు వస్తుందంటే ఏడ్చేదు. బట్ జస్ట్ లైక్ అమ్మాయిలకి చాలా లేయర్స్ ఉన్నట్టు ఆ క్యారెక్టర్కి కూడా చాలా లేయర్స్ ఉంది. ఈ అమ్మాయి పెరిగిన వాతావరణం వేరే, ఆ అబ్బాయి పెరిగిన వాతావరణం వేరే, వీళ్ళిద్దరు ఒకటే ప్రపంచంలో ఉంటే టువర్డ్స్ ద సేమ్ థింగ్ హౌ ఇస్ దేర్ రెస్పాన్స్ అనేది ఇట్ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ రియలిస్టిక్ ఫర్ మీ. ఓకే. సో మొత్తానికి మీరు కోపం వచ్చినా చూపించరు అన్నది మీకు చూపించను అని కాదు, ఎలా చూపించా అన్నది మనం సినిమాలో చూడాలి, అంతేనా? ఫిబ్రవరి 10వ తారీఖు. వావ్, సూపర్.